దానియేలు జీవితంలో తన ప్రార్థనా జీవితం ఒకటే, మొత్తం క్యారెక్టర్ కాదు. తన ప్రార్థనా జీవితానికే పరీక్ష వచ్చింది. సింహాల బోన్లోకి వెళ్ళవలసి వచ్చింది. తన పదోన్నతి తన సహచరులు, తన క్రింద ఉన్నవారు అసూయపడడానికి కారణమైంది. అయితే మాత్రమే తన ఔన్నత్యాన్ని వదులుకోలేదు కూడా. తన ప్రార్థనా జీవితం, తన ఆత్మీయతను సింహాల బోనైనా సిద్ధపడ్డాడే కానీ తన ప్రార్థనా సహవాసాన్ని దేవునితో పోగొట్టుకోలేదు. ఎంత ఛాలెంజింగ్ లైఫ్ ఇది! మన ఆత్మీయ జీవితంలో ఇలాంటి చక్కని ఆత్మీయతను మనం కాపాడుకుంటే, ఆఖరికి ఆ రాజుగారు ఏం చట్టం చేశాడండి? ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ గొప్ప దేవుణ్ణి అందు విశ్వాసం ఉంచి రక్షణ పొందవలసిందే. ప్రతి ఒక్కడు ఆయన యందు విశ్వాసం ఉంచాలి. తన్ను సేవిస్తున్న దాసుల జోలికి పోకూడదు. లేనట్లయితే వాళ్ళకి సివియర్ యాక్షన్ ఉంటుంది వాళ్ళ మీద అని ఒక చట్టం కూడా చేశాడు. కాబట్టి దేవాది దేవుణ్ణి ఆరాధించడం ఉచితం. దేవుడు కాని దానికి దేవునికి చెందే ఘనత, దేవునికి ఇవ్వాల్సిన విశ్వాసం ఎందుకు దయ్యాలకి కట్టబెట్టడం? సజీవుడైన దేవుడిని వదిలిపెట్టి ఎందుకు శిలల దగ్గర సాగిలపడటం? ఒక మనిషి దిద్దిన ముక్కు, నోరు, చెవి అది వింటదా? సహాయం చేస్తుందా? ఎంత బుద్ధిహీనత ఉంది ఇందులో! నిజమైన దేవుడు, ప్రార్థన ఆలకించు దేవుడు, సజీవుడైన దేవుడే సుప్రభు. ఆయన నా ముందు విశ్వాసం ఉంచితే ఇహపరలోకాల్లో నీకు రక్షణ ఉంది, నీకు దీవెన ఉంది, అన్నీ ఉన్నాయి. ఆమేన్.